పెంచులే అని సిపిఎం పార్టీ నాయకుడు. నీకు నీకు తెలుసా? తెలుసు డాడీ, నేను న్యూస్లో చూసా. ఓకే. ఆ పెంచులే ఇంటికి వచ్చున్నాం మేము. పెంచులే వైఫ్ అక్క, పెంచులే కొడుకులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సరే, నా వైపు నుంచి నెల్లూరు రూరల్ మనవాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము. ఎందుకంటే పెంచులే చనిపోయాడమ్మా. పెంచులే చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే కుదరదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా, ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా, 3 గంజాయి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలా. ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి కలగద్ది. పెంచుల ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని, ఒక ఐపీఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు. మంచి ఇంటెలిజెన్స్ పిల్లలిద్దరు కూడా. ఇప్పుడు మైథిలీలు చదువుతున్నారు వాళ్ళు. మైథిలీలు వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతామని. లేదు సార్, మేమే 10th వరకు చెప్పేస్తాం, ఇబ్బంది లేదు. మా దగ్గర 10th 8th కదా, 9th. ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th. 10th వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు. సరే, వాళ్ళు ఫీజులు తీసుకున్నా మిగతా విషయాలు ఏదైనా ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం. తర్వాత 10th తర్వాత హలో పాప, 10th తర్వాత నువ్వు ఒకరి బాధ్యత, వైష్ణవ్ ఒకరి బాధ్యత తీసుకోండి. ఓకే డాడీ, నువ్వు అంత దూరం చెప్పాల్సిన అవసరం లేదు డాడీ. ఆల్రెడీ మనం కొంతమందిని చదివిస్తున్నాం కదా, వాళ్ళతో కూడా వీళ్ళకి కూడా హెల్ప్ చేద్దాము. లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ కి 10th తర్వాత ఎడ్యుకేషన్ కి ఎంతైతే అమౌంట్ అవ్వద్దో ఆ అమౌంట్ ఎఫ్టీ చేద్దాం అన్న కూడా చేసేద్దాం. అది కుటుంబంతో మాట్లాడి చెప్తాను. అయింది నాకు తెలుసు డాడీ. అన్న ఎలక్షన్స్ ప్రచారం అప్పుడు కూడా కలిసా నేను. నువ్వు కలిసావా? పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీకి వెళ్ళినప్పుడు. ఎవరు? అరం సీన్ అన్న పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీలో. చాలా మంచి వ్యక్తి అని అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు. ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మ, తప్పకుండా కలుస్తారు, మీరు ఏం టెన్షన్ పడద్దని చాలా ధైర్యం చెప్పాడు. నాకు బాగా గుర్తుండిపోయాడు అన్న నాకు ఆ రోజు. నేను మళ్ళీ చూడలేదు, మొన్న న్యూస్ లో చూసి భయం వేసింది నాకు. అనగానే నాకు పేరు గుర్తుంది. వెంటనే అరవసీన్ అన్న ఫోన్ చేశా. అన్న ఏందన్నా ఆ రోజు మనం కలిసిన అన్నేనా అంటే అవునమ్మా అన్నారు. చాలా బాధ అనిపించింది. అంటే ఇంకేం అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. అదే చెరోకొని తీసుకోండి అమ్మా. అది ఎట్లా తర్వాత చేద్దామా, వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లు చేద్దాం అనేది అది వాళ్ళతో మాట్లాడి తర్వాత చెప్తాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకుంటే మనం అట్లా ప్రొసీడ్ అవుతాం.